ఇక్కడ చూడు, ఇటు చూసి. ఓకే. నేను సంజీవ్ కుమార్ అండి. ఈరోజు 135 డివిజన్ వెంకటాపురం సుభాష్ నగర్లో పర్యటిస్తున్నాము. నేను కాంగ్రెస్ అభ్యర్థిని, మన రేవంత్ రెడ్డి అన్న గారు, ఎందుకంటే శ్రీధర్ అన్న గారు బలపరిచిన క్యాండిడేట్ని. మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ వెంకటాపురంలోనే పుట్టి పెరిగాను, వెంకటాపురంలోనే ఉంటున్నాను. సో నాకు ఈరోజు ఇక్కడ మనం పర్యటించి చూస్తే ఇప్పుడు మన శ్రీధర్ అన్న ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్సే ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ అప్పుడు చేసిన డెవలప్మెంట్సే. ఈ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం కనిపిస్తలేదు మనకు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి ఆ మాట కాబట్టి నేను చెప్తున్నా, యాజ్ ఎ రిప్రజెంటేటివ్గా నేను చేస్తున్నా. సో మీరందరూ ఆలోచన చేసి ఓటేసి ఈసారి మళ్ళొకసారి కాంగ్రెస్ వాళ్ళకు మనకు అవకాశం ఇస్తే, నాకు ఓటేసి అవకాశం ఇస్తే మీ అందరికీ మంచి డెవలప్మెంట్ చేస్తానని చెప్పి సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను 130 డివిజన్ అధ్యక్షుడిని శ్రీనివాసన్ గారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన సంజయ్ కుమార్ని రేవంత్ రెడ్డి గారు, శ్రీధరన్ గారి ఆధ్వర్యంలో ఆయన బలపరిచారు. ఎక్కడికి పోయినా కూడా వేరే పార్టీలకు వ్యతిరేకంగా ఉంది, మన కాంగ్రెస్ పార్టీ ఆదరణలో ఉంది. ప్రజలందరూ పనిచేస్తారని నమ్ముతున్నారు. గత 6 సంవత్సరాల నుంచి ఏం చేయలేని ప్రతి నోటి నుంచి ప్రతి ప్రజలు చెబుతూ వస్తున్నారు. మన వరద బాధితుల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వటం లేదు. ఈరోజు మన క్యాండిడేటు అందరూ అందుబాటులో, స్థానికుడు, తిరిగి వెంకటాపురం. మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటికి వచ్చిన మన సొంత తోడబుట్టి తమ్ముళ్ళు లెక్క ఉంటాడు. కాబట్టి మీ అందరూ అమూల్యమైన ఓటు ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశాలు కోరుతూ సెక్రటరీని నన్ను నియమించింది శ్రీధరన్న గారు, రేవంత్ రెడ్డి గారు. గత 6 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న డెవలప్మెంటే ఉంది, కానీ వేరే ఏం లేదు. శ్రీధరన్న రోడ్లు, డ్రైనేజీలు, నల్లాలు ఆయన ఎంతవరకు వస్తే అంతవరకు చేసిండు మాకు. ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఉంది, కానీ ఇంకా వేరే డెవలప్మెంట్లు. క్యాష్ ఒకటి ఇస్తున్నారు, పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసేస్తున్నారు. డబ్బు 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 వ్యామోహమే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఒక ఉద్యోగాలు లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. ఇది ఒక్కటి డెవలప్మెంట్ మార్చి పబ్లిక్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. ఈ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుపోయి వైన్స్లలో పెడుతున్నారు. ఎవరు ఇళ్ళల్లో కూడా పోతలేవు. కనీసం ఇది మర్చారు ఈ గవర్నమెంట్. మరి మన తమ్ముడు సంజీవ్ కుమార్ వస్తే ఆయనతో పాటు మేము ఉండి ఈ డెవలప్మెంట్ చేస్తామని